పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఆయన సూచించిన వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పజెప్పేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. దీంతో రేవంత్ ఎవరి పేరు ప్రతిపాదిస్తారనే ఉత్కంఠ నెలకొన్నది. పార్టీ బాధ్యతలను బీసీలకిస్తారా లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అప్పజెప్తారా అనే చర్చ జరుగుతున్నది. అయితే కొందరు మంత్రులు పీసీసీ పోస్ట్ కోసం ట్రై చేస్తుండగా జోడు పదవులు లేవని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయన అభిప్రాయాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సీఎం రేవంత్ కు అంతటి ప్రాధాన్యత ఇస్తుందని ప్రచారం జరుగుతున్నది. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో పీసీసీ పదవి కోసం చాలా మంది వైఎస్ఆర్ వ్యతిరేకులు ప్రయత్నించినా చివరికి వైఎస్ఆర్ సూచన మేరకు అధిష్టానం ఆయనకు సన్నిహితుడిగా ఉన్న ఎంపీ కె కేశవరావును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఇప్పుడు 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాలను గౌరవిస్తుందనేది టాక్. అందుకే ఆయన సూచించిన వ్యక్తికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎస్సీ ఎస్టీ నేతల పేర్లు సైతం ఏఐసీసీ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. మరోవైపు పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం పీసీసీ చీఫ్ మధ్య విభేదాలు రాకుండా ఏసీసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది. సీఎంకు సన్నిహితంగా ఉండే వ్యక్తిని పీసీసీగా అపాయింట్ చేయాలని భావిస్తున్నది. అందుకే పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. ఒకవేళ సీఎంతో పొసగని వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే నిత్యం ఇరువురి మధ్య విభేదాలు, అసమ్మతి ఏర్పడి పంచాయతీలు తలెత్తి పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తున్నది. ఎంపీనే పార్టీ రాష్ట్ర చీఫ్గా ఉండే ఛాన్స్ ఉందనే లీకులు వస్తున్నాయి. ఇక సీఎం పదవిని రెడ్డిలకు ఇవ్వడంతో బీసీలకు పీసీసీ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నది. దీంతో తమకు ఛాన్స్ ఇవ్వాలని సోనియా గాంధీని మాజీ ఎంపీ మధుయాష్కి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. అలాగే ఎస్సీ కోటాలో మల్లు రవి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్ లాబింగ్ చేస్తున్నారు. కానీ పీసీసీ పదవిని బీసీ వర్గానికి చెందిన ఓ ఎంపీకి ఇవ్వాలనే ప్రతిపాదనను సీఎం రేవంత్ అధిష్టానం ముందు పెట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సదరు ఎంపీకి 2 సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. కష్టకాలంలో పార్టీలో కొనసాగారు. అలాగే ఆయన తాత, తండ్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. ఇక వచ్చే నెల 7వ తేదీతో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి టర్మ్ పూర్తి కానుంది. దీంతో కొత్త చీఫ్ ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రేవంత్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఏఐసీసీ త్వరలో కొత్త చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఒకవేళ జూలై 7 లోపు నియమించడం సాధ్యం కాకపోతే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత శ్రావణ మాసంలో కొత్త పీసీసీ చీఫ్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొందరు మంత్రులు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా లాబింగ్ చేస్తున్నారు. ఆ లిస్టులో బీసీ వర్గానికి చెందిన మంత్రులతో పాటు ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఒకరికి జోడు పదవులు ఇవ్వడం కుదరదని, పార్టీ అధ్యక్ష పదవి కావాలంటే మంత్రి పదవిని రాజీనామా చేయాల్సి ఉంటుందని అధిష్టానం వారికి స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.